కోదండరామ్ గారి ఒక్క పిలుపు, జేఏసీ ఒక్క పిలుపు, కేసీఆర్ ఎక్కడో వెనికిపోయినటువంటి సందర్భాల వల్ల మొత్తం ఉద్యమం ప్రజా ఉద్యమమై మొత్తం 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలలో కేంద్రంగా ప్రజలు ముందుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి విపరీతమైన చీమల్లాగా బయటకు వచ్చినటువంటి సందర్భం మిలియన్ మార్చ్ మీరు గమనించే ఉంటారు. అది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని నిర్బంధాలు పెట్టి ఎన్ని చేసినప్పుడు కూడా దాన్ని విజయవంతంగా మేము హుస్సేన్ సాగర్ ఛేదించి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రజలు ఇవాళ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలు డబ్బులు ఇస్తే తప్ప, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే తప్ప, లేకపోతే ఇంకేదో ఇస్తే తప్ప సమావేశాలకు రారు. కానీ ఆనాడు తెలంగాణ సామాజిక వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, దళితులు, బీసీలు అందరూ కలిసి, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం జరిపినటువంటి మాట వాస్తవం. మరి అట్లాంటి పరిస్థితి లోపల ఒక 1500-1600 మంది విద్యార్థులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరిని కొట్టలేదు, వాళ్ళు ఎవరి మీద దాడి చేయలేదు. ఇదొక పరిస్థితి. 1969లో 369 మంది పోలీస్ కార్పులో చనిపోయినటువంటి దాన్ని నేను స్వయంగా చూసినటువంటి ఒక సందర్భం. అన్నాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మే 1, 2, 3 హైదరాబాద్ మొత్తం టోటల్ కర్ఫ్యూ వేయడం జరిగింది, నిర్బంధం చేయడం జరిగినటువంటిది, అనేక పోలీస్ కార్పులు జరిగినటువంటి పరిస్థితి చూశాను. మలిదశ ఉద్యమంలో అట్లా మన యువకులంతా కూడా, నిరుద్యోగులంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి, ఆత్మ బలిదానాలు చేసినారు.